బులెటిన్ స్టార్ట్ అయింది. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చికాగోకు విమాన సర్వీసులు ప్రారంభం. చికాగో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న ప్రయాణికులు. నారాయణపేట జిల్లా దోరేపల్లి గ్రామ శివార్లో హృదయ విదారక సంఘటన. కాడెద్దులు లేక తన కొడుకులను ఎద్దులుగా పెట్టి పొలాన్ని సాగు చేసిన రైతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కబ్జాలకు పాల్పడుతున్న వార్డు కౌన్సిలర్. తక్షణమే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. కరోనా సమయంలో రద్దయిన రైళ్లను తిరిగి కొనసాగించాలి. మహబూబాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ చెన్నారెడ్డి డిమాండ్. కర్నూలు జిల్లా హోసూరు గ్రామానికి పేరు తెచ్చిన ప్రముఖులు. సుధాలయ్య స్మారక సేవా పురస్కారాన్ని అందించి సత్కరించిన సంక్షేమ సంఘం ప్రతినిధులు. ఇక డీటెయిల్స్లో వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మొట్టమొదటిసారిగా చికాగోకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమానం 237 మంది ప్రయాణికులతో చికాగో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ప్రయాణికులకు సిబ్బంది ఘన స్వాగతం పలికి కేక్ కట్ చేశారు. ప్రతి శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చికాగోకు రవాణా సర్వీస్ అందుబాటులో ఉంటుందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. Requesting him to put a direct flight. To my surprise, he said, "Kishore, we are very much eager to put this flight, one from Bangalore and one from Hyderabad. It is up to you to get it TSA compliant." Then our team started working. We talked to your GM security, I think in Bombay, and we got all the insights into what all are the requirements. And that is where I think big thanks to our CASF team, the DIG is here, our BCAS, and also the customs, immigrations, who worked as a single in alignment, in unison to ensure that the timelines are met. Soumya from Air India also very, very keen to see that these things happen. And special mention to our technical services, IT, security, operations team, which has really worked day and night to see that the TSA compliant infrastructure is put in this, our airport. I was talking to United, but I think our Atmanirbhar Bharat, we need not depend upon foreign carriers. I think the motto of our Prime Minister, Atmanirbhar Bharat, Air India has taken the lead and took that entrepreneurial call to start direct flights from new destinations in India, that is Bangalore and Hyderabad. We also have one more request. In fact, I was telling the CMD that Far East, there is a lot of traffic from Hyderabad. In fact, last year I was talking to the Sydney Airport CEO. In fact, he mentioned, saying there is a lot of traffic from Hyderabad and what can we do to see that Hyderabad-Sydney flight can come and these things. So I'm sure once the Air India equipment increases, the flight equipment what they have, they increases. I think the next target would be one flight from. And to top it all, this flight which came from Chicago had almost 95% load. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని దోరేపల్లి గ్రామ శివార్లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. శివగారి పెద్దరాములు తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. 10 బోరు బావులు వేసినా నీరు పడలేదు. చివరికి 11వసారి బోరు వేస్తే నీరు పుష్కలంగా లభించింది. అయితే కాడెద్దులు లేక తన కొడుకులను ఎద్దులుగా పెట్టి తన పొలాన్ని సాగు చేసుకున్నాడు. ఈ దృశ్యం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీలు ఏమవుతున్నాయని పలువురు రైతులు నిలదీస్తున్నారు.
భార్యతో సహా ఆయన తండ్రి గొర్రె వెనక పట్టుకొని కొడుకులు ఎద్దుల్లాగా లాగుతుంటే నేను చూడలేక ఇక్కడ వచ్చి ఒకసారి నేను ఈయనని కలుసుకొని ఈయన దగ్గర మాట్లాడుతున్నాను. ఈయన యొక్క కుటుంబం చాలా నిరుపేద కుటుంబము. ప్రభుత్వము కనీసం ఇటువంటి వాళ్లకు క్రాప్ లోన్లు ఇచ్చి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి ఈయన కష్టాలు ఈయన మాటల్లోనే తెలుసుకుందామని చెప్పి ఒకసారి నా కొడుకులని గుంజుకొని మేము సాగు చేసుకుంటున్నాము. ఈ ఎడ్లు లేక ఈ పొలం 2 ఎకరాల పొలం ఉంది. పొలంలో 10 బోర్లు వేస్తే నీళ్ళు ఒక బోర్లో నీళ్ళు పడ్డాయి, అన్ని ఫెయిల్ అయిపోయినాయి. మోటార్లు తెచ్చి 4-5 మోటార్లు తెచ్చి 2 పొక్కలు పడిపోయి మేము చాలా ఇబ్బంది పడి ఇక్కడ మేము ఎడ్లు లేక ఈ పిల్లలను పట్టుకొని నా కొడుకులని నా భార్య అందరిని పట్టుకొని పొలం గురుతో సాగు చేసుకుంటున్నాం. ఎంతమంది కొడుకు? 2 కొడుకులు సార్. 2 కొడుకులు. ఎంత ఉంది భూమి? ఎంత ఉంది? 2 ఎకరాలన్నర ఉంటుంది. 2 ఎకరాలన్నర మొత్తం నాటే పెడుతున్నాం. నాటే పెడుతున్నాం. మీ పిల్లలు పెళ్లి చేస్తాం తప్పేమన్నా 10 లక్షలు అప్పు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అభివృద్ధి చేయవలసిన మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో గల రైటర్ బస్తీ నుంచి ప్రవహిస్తున్న మురుగు కాలువ పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేసి పిల్లర్లతో అక్రమ కట్టడాలు కడుతున్నారని, దీనిపై తక్షణమే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 18వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణచారి తమ్ముడు మాట్లాడుతూ స్థలాన్ని తామే కొనుగోలు చేశామని, పట్టా కూడా ఉందని చెప్పుకొచ్చారు. అధికారం చూసుకొని ఎటువంటి అనుమతి లేకుండానే బోర్ వేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డులో కాలువ పక్కన అక్రమంగా ఇల్లు నిర్మాణం జరుగుతుంది. దీన్ని అధికారులు నిలుపుదల చేయగలరు. ఇట్లు 18వ వార్డు కౌన్సిలర్ కొల్లు సత్యనారాయణ. మీరు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పారా ఈ విషయాన్ని? మరి ఇప్పుడే పెట్టాను, డిఈ గారికి పెట్టి ఇంకా స్పందించలేదు. గుగ్గిల పద్మ గారి దగ్గర ఉన్నారా? ఇది సైడ్ ల్యాండ్ కదా, కాలువ సైడ్ ల్యాండ్ కదా. యాక్చువల్గా సైడ్ ల్యాండ్ వాళ్ళకు 152 గజాల నుంచి వెళ్ళి వాళ్ళు మిగిలిన వాళ్ళకి పట్టా వచ్చింది. దాంట్లో పట్టా వచ్చింది కాదు, పట్టా ప్లేస్కి వచ్చిందా లేకపోతే వాళ్ళు కట్టుకున్న ఇంటికి? ప్లేస్కి ఇంటికి వచ్చి మొత్తానికి వచ్చింది. 152 గజాలకు ఉంది పట్టా. బాగా మొదలుపెట్టారు. పట్టా వచ్చిన లాంటికి ఇంకా చేస్తారండి. మిగతా దాన్ని ఆక్యుపై చేసి సందులలో ఉన్న లేదా కరోనా సమయంలో రద్దయిన రైళ్లను తిరిగి కొనసాగించాలని కోరుతూ మహబూబాబాద్లో డీసీసీ ప్రెసిడెంట్ చెన్నారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్టేషన్ మాస్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ భూక్యా మురళీనాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో పలు రైళ్లను రద్దు చేసి సుమారు 11 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు కొన్ని రైళ్లను మాత్రమే నడిపిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నుంచి వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు రైళ్ల రవాణా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రద్దయిన రైళ్లను తిరిగి కొనసాగించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ ప్రసాద్, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పాల్గొన్నారు. సంవత్సరం అందరికీ చేదు అనుభవాలను మిగిల్చింది. 2000 సంవత్సరంలో చిన్న తరహా, పెద్ద తరహా పరిశ్రమలన్నీ కుంటుపడ్డాయి. కరోనా కారణంగా దేశంతో పాటు యావత్ ప్రపంచం నానా రకాల ఇబ్బందులు పడ్డది. అదే పనిగా మార్చి 2020లో భారతదేశం అంతటా లాక్డౌన్ ప్రకటించింది. ఆ ప్రకటించిన తరుణంలోనే ఉన్న వలస కార్మికులందరూ తమ తమ రాష్ట్రాలకు వెళ్లాలన్న అనేక ఇబ్బందులు గురి అయ్యారు. ఆ క్రమంలోనే పరిశ్రమలన్నీ కుంటుపడ్డాయి. ఇప్పుడు వాళ్ళందరూ పని చేస్తున్న పట్టణాల నుండి వాళ్ళ గ్రామాలు రావడం అనేక ఇబ్బందులు గురయ్యారు. ఈ హోటళ్ళు, చిన్న చిన్న మాల్స్, చిన్న చిన్న పరిశ్రమలన్నీ ఆగిపోయాయి. మన అదృష్టం ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఉన్నంతగా దక్షిణ భారతదేశంలో కరోనా దాని ప్రభావం ఎక్కువ చూపించలేకపోయింది. అదే పనిగా ఇప్పుడు మెల్లమెల్లగా లాక్డౌన్ సడలించడం, ఫిబ్రవరి 1 నుండి తెలంగాణ ప్రభుత్వం స్కూళ్ళను నడిపిద్దాము అనే ఒక డెసిషన్ తీసుకోవడము, సంక్రాంతి తర్వాత ఈ
సినిమా హాళ్లను హోటళ్లను కూడా తెరవడం ఒక దిక్సూచిగా చూపించడము. ఇప్పుడు జనజీవన స్రవంతి నార్మల్ క్రమంలో రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. వారు ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఆర్టీసీ బస్సులు ఇరుకుగా పోవడము, ఆటోలను సందర్శించడమే అవుతుంది చిన్న చిన్న ప్రదేశాలకు వెళ్ళాలంటే. అదే దూర ప్రయాణాలు చేయాలంటే ఒక ట్రైను, అతి కొద్ది ట్రైన్లను మాత్రమే నడపడం జరిగింది. అది కూడా భోపాల్ నుండి హైదరాబాద్ పోవాలంటే 250 రూపాయలు ప్రతి మనిషికి సగటున అవుతాం. అదే ఇద్దరు పోవాలంటే 500 రూపాయలు. సో ఈ క్లిష్ట పరిస్థితుల్లో మిగతా ప్యాసింజర్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో, ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ కానీ, సింగరేణి, శాతవాహన, కృష్ణా ఎక్స్ప్రెస్లను కూడా తగిన సమయంలో నడిపించి వారికి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్కులను ధరిస్తూ, స్పేసింగ్ కూడా తగిన సూచనలు ఇచ్చి ఈ అనేక ట్రైన్లను కూడా నడిపించాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం. సో ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనజీవన స్రవంతి మామూలు పరిస్థితికి వస్తూ ఉంది. ట్రైన్లు రాకపోకలు బాగా తగ్గాయి. కాబట్టి ఇంతకు ముందు నడుస్తున్నట్టుగానే ట్రైన్లను నడిపించడం, కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకొని కరోనాకు పాటించాల్సిన పద్ధతులను పాటిస్తూ స్పేసింగ్ను మెయింటైన్ చేసుకుంటూ జనాలను ఇబ్బంది పెట్టకుండా ఈ వ్యాధిని రెండో ఫేజ్లో వేరే వాళ్ళను ప్రబలించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ప్రోగ్రాంను మా డీసీసీ ప్రెసిడెంట్ భరత్ చంద్రెడ్డి గారు ఆదేశాల మేరకు మా టౌన్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కావున ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి నా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. మేము స్టేషన్ మేనేజర్ గారికి కోరడం ఒకటే, ట్రైన్లన్నీ సమపాలలో నడిపించడము, జనాలను ఇబ్బంది కలగకుండా మా యొక్క మెమరాండం రిప్రజెంటేషన్ను రైల్వే అధికారులకు పంపించి మెమరాండంను పంపించి తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కువ ట్రైన్లను నడపాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కోరుతా ఉన్నాను. కరోనాకు సంబంధించిన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో విశిష్ట సేవలు అందించి గ్రామానికి వన్నె తెచ్చిన వారిని హోసూరు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. గ్రామంలో జన్మించి గ్రామానికి వన్నె తెచ్చేలా వివిధ రంగాల్లో పేరుగాంచిన 28 మంది ప్రతిభావంతులకు సూదాలయ స్మారక సేవా పురస్కారాన్ని అందించి సత్కరించారు. విద్యారంగంలోనూ, వ్యాపార రంగంలోనూ, కళారంగంలోనూ, సేవా రంగంలోనూ, శిల్పకళలో గ్రామానికి ఉన్నతమైన పేరు సంపాదించి పెట్టిన ప్రతిభావంతులకు సన్మానం చేసే అదృష్టం తమకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని సంక్షేమ సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర గుప్తా, రామసుబ్బయ్య, రాజనారాయణ గుప్తలు అన్నారు. మన గ్రామానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఈ సందర్భంగా మనం సన్మానించుకోవడం నిజంగా ఉచితంగా అందిస్తున్నటువంటి వ్యక్తి మన అరుణాచల్ రెడ్డి గారు. వాడు అలా అయిన తర్వాత నువ్వు పత్రికల్లో పనికిరావు స్వామి, నువ్వు కర్నూలు నువ్వు దొరికిపోతానంటే ఇంకా కర్నూలు పోతుంది. కర్నూలు అయిన తర్వాత మా గురువు గారు తిమ్మయ్య గారు బాగా సహాయం చేయడం జరిగింది. దీనికంతా చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు పడుతున్నాను కాదు, ఆ గురువు గారి ఇంట్లో పడుతున్నాను. ఈ గ్రామంలో ప్రయత్నించాను, మోసం కూడా చేయను, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాంటి మరి ఎవరికి కూడా మర్యాద ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నేను, ఎంతటి కష్టాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాను నేను. గ్రామానికి అభివృద్ధి కోసము 1,00,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. అది మీరందరూ బాగా ఏ ఊరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా మీరు ప్లాన్ వేసుకొని మాకు ప్రెజెంటేషన్ ఇచ్చేస్తే వెంటనే ఫండ్ రిలీజ్ అవుతుంది. ఇలాంటి వెంకటేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు బాగా చేయవచ్చు. ఉదాహరణ చాలా
మా దేశంగా నిర్మించే వాళ్ళకు చాలా సంతోషము. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ఆశీస్సులు అందజేసుకుంటూ ఇతరులు నిర్మిస్తారు. ఈరోజు మనందరి దగ్గరలో లేకపోవడం చాలా బాధాకరము. ఆయన సంస్మరణార్థము కుమారులు వెంకటేశ్వర గుప్తా, రాజు, రామ్ సుబ్బయ్య వీళ్ళు ముగ్గురు కలిసి ఈ సేవా కార్యక్రమం జరపడం చాలా మంచి సంతోషకరము. ఎందుకంటే ఇది రాజు వచ్చి అడిగితే దానం చేసి మాకు ఉండడానికి ఒక స్థలం ఇచ్చి అంటే అది ప్రివిలేజ్గా రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ముస్తాబాద్ మండల ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్రంలోని ఇంటింటికి జనజాగరణ కార్యక్రమం ప్రారంభించినట్లు ఖండ సంయోజక్ ఉచిడి పద్మారెడ్డి, ఆర్ఎస్ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ పాక్ మురళీకృష్ణ తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయంలో నిధి సమర్పణ ఉద్యమ సమితి జనజాగరణ కరపత్రానికి పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంయోజక్ ఉచ్చిడి పద్మారెడ్డి మాట్లాడుతూ ఖండంలోని 84 గ్రామాల్లో 156 జట్లు, 750 మంది కార్యకర్తలు ఇంటింటికి జట్లుగా వెళ్లనున్నారని చెప్పారు. గ్రామంలో ప్రతి హిందువు తమ ఇంటికి వచ్చే జట్టుకు నిధి సమర్పించి కూపన్ తీసుకోవాలని అన్నారు. రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి వారు అభిశంసించారు. ఏంటి ఇన్ని తప్పులు? క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అయోధ్యలో నిర్మించబోయే భవ్యమైన రామమందిర నిర్మాణం కొరకై ఏదో కరపత్రం యొక్క ఆవిష్కరణ జరిగింది. అయితే ఈ సందర్భంగా ముస్తాబాద్ యొక్క ఖండ ప్రజలందరికీ కూడా ఈ సంచాలన సమితి తరఫున కొన్ని విషయాలు. 1528లో అయోధ్యలో అక్కడ విక్రమాదిత్యుని చేత నిర్వహించబడినటువంటి రామాలయం ధ్వంసం చేయబడింది. రాముని యొక్క పరదాలు కట్టి రామాలయం అక్కడ నిర్మించడం జరిగింది. ఆ ఎండకు వానకు రాముడు తడుస్తున్నాడు. ఆ సందర్భంగా భవ్యమైన రామమందిర నిర్మాణం కట్టుకోవాల్సిన అవసరం ఉండింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న 5 జడ్జీల బెంచ్ ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అది రాముని జన్మభూమికి సంబంధించిందని. కాబట్టి ఆ ప్రదేశంలో భవ్యమైన రామ యొక్క మందిరం కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ జాతికి, ఈ హిందూ దేశానికి రాముడు మన ఆస్థ, మన విశ్వాసం, మన ఉనికి. మనం రాముడు ఈ దేశంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికై శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిధి సమర్పణ అభియాన్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ పాల్వాయి గోవర్ధన్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిర నిర్మాణానికై శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అభియాన్ జిల్లా వ్యాప్తంగా జనజాగరణ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం చేతనైనంత సహాయం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పాపయ్య, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ పాల్గొన్నారు. మొత్తం 3 అంతస్తులు 5 గోపురాలు ఈ పద్ధతిలో కన్స్ట్రక్షన్ పనులు జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయం, A1 గ్రేడ్ రైల్వే స్టేషన్, మెట్రో ఇది నిర్మాణం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయోధ్య నుంచి 600 కిలోమీటర్ల దూరం నుంచి 2 లైన్స్ రోడ్డు, 60 కిలోమీటర్ల 200 కిలోమీటర్ల నుంచి 4 లైన్స్, 60 కిలోమీటర్ల దూరం నుంచి 6 లైన్స్ అట్లా వేస్తూ ఒక భవిష్యత్తులో అయోధ్య అనేది దేశానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఎందుకోసం అంటే ఈరోజు శ్రీరాముని యొక్క జీవితం మీద, పర్సనాలిటీ మీద
ఒక రీసెర్చ్ జరుగుతుంది అంతర్జాతీయంగా కూడా అనేక యూనివర్సిటీలు ఇంత గొప్ప పర్సనాలిటీ ఎట్లా ఏ రకంగా అని చెప్పేసి ఆ రకంగా ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక రాజధానిగా సమాజంలో మనం వెళ్ళినప్పుడు కూపన్స్లలో 10 రూపాయల కూపన్. మేడ్చల్ జిల్లా గ్రామంలో శ్రీ శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో ఉత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు స్వామివారి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో చంద్రమోహన్ మాట్లాడుతూ శ్రీ శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అత్యంత పురాతనమైనదని, ఈ దేవస్థానం ప్రత్యేక చరిత్ర కలిగి ఉందని తెలిపారు. క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిచాడని, అలాగే ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి అన్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు కోవిడ్ నిబంధనల ప్రకారం స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని, మంచినీటి సదుపాయం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు బాకారాజు దివాకర్ రావు, దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రమోహన్, ఇరు వర్గాల సర్పంచులు పాల్గొన్నారు. सरस्वती इंद्राणी महोदये मृगदेव मातरः सख्यया इंद्रः आमो हृदादरः गोलकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आत्मनीयं समर्पयामि वस्त्रोपवस्त्रामि. మనకి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటాము, జాతర చేస్తుంటాము. కానీ ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు. జనగామ జిల్లా దేవరొప్పల మండలం దుబ్బతండ గ్రామ సర్పంచ్ లకావత్ నరసింహ కుమారుడు లకావత్ బాలు నాయక్ హైదరాబాద్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భౌతిక దేహాన్ని తన స్వగ్రామం దుబ్బతండకు తరలించారు. పలువురు రాజకీయ నాయకులు భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తండ్రి సర్పంచ్ నరసింహను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ దేవరొప్పల మండల అధ్యక్షులు తీగల దయాకర్, నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లూరి సోమన్న, టీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేష్, కొడగండ్ల ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, టీఆర్ఎస్ యువజన విభాగం సంఘం జిల్లా నాయకులు కోతి ప్రవీణ్, కడవెండి మాజీ సర్పంచ్ హనుమంతు, టీఆర్ఎస్ మండలి యూత్ అధ్యక్షులు చింత రవి, టీఆర్ఎస్ నాయకులు రామ్ సింగ్, మల్లయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బంధువులు లేరని కాదు, ఏమో అడుకో తిన్నట్టు కూడా కాదు, అంత గుద్దవలసిన వాళ్ళు ఎదురులో ఉన్నారు. వానికి ఏదంటే అది బంగారం లాగా పెంచుతున్నారు. వాడిని వాడు భరోసా కొరకు ఉండనుండే భరోసా కొరకు జీవనోపాధి కల్పించు చాలు, అదే చేస్తాను ఇది అని అన్నాడు ఉన్నాడు. మరి ఏం జరిగిందో మళ్ళీ వెళ్ళిపోయాడు. అది ప్రతిసారి ఎవరు చేయరు. 24 గంటలు ఎవరు కాపలా ఉంటారు. ప్లేస్ మార్చు మొత్తం ఓపెన్ అని చెప్పేసి వాడు ఉన్నాడు. ఓపెన్ చేసిండు నా ముందు, నువ్వు ఏమైనా చేయన్నా నేను కాలు పట్టుకుంటా కానీ నా ప్రాబ్లం సాల్వ్ చేయమనేసరికి నేను 4 నెలలు కష్టపడ్డా. ఆ కరోనా పీరియడ్లో మూమెంట్ లేదు, ఎక్కడంటే అక్కడ పరిగెత్తి అన్ని సాల్వ్ చేసుకొని వచ్చేసరికి అంతా 7 సంవత్సరాలు అయింది. ఇంకో 7 అయితే నీకు గుర్తే రాదు ఉన్న విషయం. ఎవడెవడు పోలే నారాయణ వీళ్ళ పోలీసులు వాళ్ళ బండారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమానికి అన్ని మండలాల నుండి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాజిద్ ఖాన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య మాట్లాడుతూ
ఏజెన్సీలో దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీకి బదులు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని, అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతం హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి రమేష్, నాగోరావు, దిలీప్, కొండ గంగాధర్, గుడిపెల్లి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలు ఉంటాయి. ఆ మండలాల్లో కొన్ని ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. ఏజెన్సీ మండలాల పరిస్థితి చూసినట్లయితే కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రిలో స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ధనుర్మాసం చివరి రోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, తొమ్మండ్రు మల్లికార్జున గుప్తా, మోచర్ల భాస్కర్, జూటూరు మాన్యం, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చికాగోకు విమాన సర్వీసులు ప్రారంభం. చికాగో నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకి వచ్చిన ప్రయాణికులు. నారాయణపేట జిల్లా దోరేపల్లి గ్రామ శివార్లో హృదయ విదారక సంఘటన. కాడెద్దులు లేక తన కొడుకులను ఎద్దులుగా పెట్టి పొలాన్ని సాగు చేసిన రైతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కబ్జాలకు పాల్పడుతున్న వార్డు కౌన్సిలర్. తక్షణమే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. కరోనా సమయంలో రద్దయిన రైళ్లను తిరిగి కొనసాగించాలి. మహబూబాబాద్లో డీసీసీ ప్రెసిడెంట్ చెన్నారెడ్డి డిమాండ్. కర్నూలు జిల్లా హోసూరు గ్రామానికి పేరు తెచ్చిన ప్రముఖులు. సుధాలయ స్మారక సేవా పురస్కారాన్ని అందించి సత్కరించిన సంక్షేమ సంఘం ప్రతినిధులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.